రబీ సీజన్లో శనగ సాగు చేస్తున్న రైతులకు కష్టాలు తప్పడం లేదు. ఓవైపు ప్రకృతి వైపరీత్యాలు, మరోవైపు దిగుబడులు తగ్గడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక కనీసం పంట సాగు కోసం పెట్టిన పెట్టుబడులు కూడా రాకపోవడంతో రైతులు అల్లాడిపోతున్నారు. సరుకు అమ్ముకోలేక గోధుమల్లో నిల్వ చేసుకుంటున్నారు. అదే భారంగా మారడంతో వారి పరిస్థితి దయనీయంగా మారింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో శనగ రైతుల పరిస్థితి అధ్వానంగా మారింది. రబీ సీజన్లో 2,43,167 ఎకరాల్లో రైతులు శనగ సాగు చేశారు. సాధారణంగా జిల్లాలో 1,20,000 ఎకరాలు కాగా 1,15,000 ఎకరాల్లో సాగైంది. ఇక నంద్యాల జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం 1,55,507 ఎకరాలుండగా 1,28,137 ఎకరాల్లో రైతులు శనగ పంట వేశారు. గతేడాది రబీ ప్రారంభంలో వర్షాలు బాగా కురిసి వాతావరణం అనుకూలించడంతో రైతులు పెద్ద ఎత్తున శనగ సాగు చేశారు. ఎకరాకు 9 నుంచి 10 క్వింటాల దిగుబడి వస్తుందని ఆశించారు. వాతావరణంలో మార్పులతో పాటు డిసెంబర్లో తుఫాను ప్రభావంతో పూత రాలిపోయి ఎర్ర తెగులు ఆశించింది. ఫలితంగా ఎకరాకు 5 నుంచి 7 క్వింటాలకు మాత్రమే పరిమితమైంది. ఎన్ని క్వింటాలు రావాలా, ఎన్ని క్వింటాలు వచ్చింది? మాకు ఎకరాకి బాగా వర్షాలు కాలం మంచి చెడ్డ 8 క్వింటాల వరకు వస్తాయి. మాకు 3.5 క్వింటాల్ 4 క్వింటాల వరకు వచ్చినాయి. 2.5 క్వింటాల్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ నా వరకు అయితే 4 క్వింటాల వరకు వచ్చింది. అయినా నాకు ఎకరాకి 3,000 3,500 లాస్ అయితే వచ్చింది. ఎన్ని ఎకరాలు సాగు చేసినా? నేను 8 ఎకరాలు సాగు చేసినాను. 8 ఎకరాలు అంటే 3 ఎకరాలు వేరే వామ వేసుకున్నాను, 5 ఎకరాలు శనగ వేసినాను. 30,000 నష్టమే మీకు? 30,000 నష్టం. రైతులు పెట్టుబడుల రూపంలో ఎకరాకు 20,000 నుంచి 22,000 వరకు ఖర్చు చేశారు. గతేడాది క్వింటా 10,000 ఉండగా ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిలో జేజీ 11వ రకం క్వింటా ధర 6,000, కాబూలీ రకం 6,700 పలికింది. ప్రస్తుతం ధరలు అమాంతం తగ్గిపోయి జేజీ 11వ రకం క్వింటా 5,000, కాబూలీ రకం క్వింటా 6,200 మాత్రమే ఉండటంతో రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో పడ్డారు. ఆర్థిక ఇబ్బందులతో కొందరు రైతులు ప్రస్తుతమున్న ధరలకే అమ్ముకోగా మరికొందరు ధర మాత్రం పెరుగుతుందన్న ఆశతో గోదాముల్లో నిల్వ చేసుకున్నారు. నెలకు క్వింటాల్కు 7 చొప్పున గోదాముకు అద్దె చెల్లిస్తూ ఆశగా ఎదురు చూస్తున్నారు. 3 ఎకరాలు సాగు చేసిన 90,000 పెట్టుబడి వచ్చింది. దిగుబడి ఎంత వచ్చింది? దిగుబడి 60,000 వచ్చింది. ఎంత నష్టం? 30,000 నష్టం వచ్చింది. వర్షాలు ఉండక ఇది వచ్చింది, పంట అటుకు వచ్చింది. అది శనగ పంట ఉత్పత్తులు చేతికొచ్చే సమయానికి దిగజారిన ధరలు రైతులను వేధిస్తున్నాయి. వేద సమయంలో క్వింటా 8,000 ఉండటంతో ఎంతో ఆశతో సాగు చేసిన రైతులకు నిరాశే మిగిలింది. దీంతో ప్రభుత్వమే తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.